వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీబీసీ తెలుసు కదండి అందరికీ. ఇటీవల వాళ్ళు ఒక కథనాన్ని వెలువరించారు. ఏంటి అనేది చూస్తే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగింది అన్నదానికి డిస్కవరీ ఛానల్ వాళ్ళు రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే డాక్యుమెంటరీ, దాని మీద వీళ్ళ కథనం ఒకటి. అలాగే పాల్కి శర్మ కూడా తన ఐజీఆర్ ఛానల్లో అజిత్ దోవల్ని తీసుకొచ్చి ఒక డాక్యుమెంటరీ చేశారు. సో ఈ రెండింటిని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇందులో పాకిస్తాన్ని డిఫెండ్ చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు వచ్చాయి. సో ఆపరేషన్ సింధూర్ మీద డిస్కవరీ వాళ్ళు రూపొందించిన డీక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ డాక్యుమెంటరీ మీద ఆపరేషన్ సింధూర్ ఎలా మొదలైంది, భారత సైన్యం ఎలాంటి దాడులు చేసింది, పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, చివరికి కాల్పుల విరమణ ఎలా జరిగింది అనేటువంటి విషయాల్ని భారత సైనిక అధికారులు ఆన్ డ్యూటీ ఉన్న వాళ్ళు వివరించారు. ముఖ్యంగా పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం సంప్రదించింది అని, మీరు మాపై చాలా బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించారు, ఇక ఈ యుద్ధాన్ని ఆపండి అని పాకిస్తాన్ డీజీఎంఓ కోరినట్లు మాజీ భారత డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ చెప్పడం అనేది సంచలనంగా మారింది. అయితే ఈ డాక్యుమెంటరీ మీద బీబీసీ ప్రచురించినటువంటి కథనాన్ని కనుక మీరు చదివితే మీకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఇందులో కనిపిస్తుందండి. ఇక్కడ భారత సైన్యాధికారులు ఏం చెప్పారు, ఆపరేషన్లో భారత్ ఏం సాధించింది అని వాళ్ళు చెప్తున్నారు అనే విషయాల కంటే ఆ వాదనలని పాకిస్తాన్ ఎలా ఖండించింది, పాకిస్తాన్ అందులో ఏం ఆరోపించింది, భారత్ కథనంలో ఎక్కడ వైరుధ్యాలు ఉన్నాయని పాకిస్తాన్ చెబుతోంది అనే అంశాలకే బీబీసీ ఎక్కువ స్పేస్ ఇచ్చింది. అంటే ఏంటి, అదేంటి ఇక్కడ ఈ డాక్యుమెంటరీ అంతా ఇండియన్ ఆఫీషియల్స్ కదా చెప్పింది, పాకిస్తాన్ వాళ్ళు చెప్పిన దాన్ని కనీసం ఒక డాక్యుమెంటరీ కూడా చేయలేదు కదా వాళ్ళు, మరి ఇక్కడ బీబీసీకి ఎందుకని చెప్పి ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళ ఒపీనియన్స్ ఎందుకు ఇక్కడ స్పేస్ ఇచ్చింది అన్నదే వస్తుంది. ఒక డాక్యుమెంటరీలో భారత సైనిక అధికారులు తమ ఆపరేషన్ గురించి వివరిస్తే వాళ్ళు చెప్పిన విషయాలను బీబీసీ రిపోర్ట్ చేయాలి. సో ఇది అసలు జరగాల్సినటువంటి పని. కానీ ఇక్కడ పాకిస్తాన్ సైన్యం చేసిన ప్రతి ప్రధాన ఆరోపణని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి భారత వాదనల్ని ప్రశ్నించే పాయింట్లను ముందుకు తీసుకురావడం చూస్తే అసలు ఈ కథనం దేని మీద ఫోకస్ పెడుతోంది, ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏం చేసింది అన్న దాని మీద, లేదంటే భారత్ చెప్పిన దానికి పాకిస్తాన్ ఇచ్చిన కౌంటర్, అంటే పాకిస్తాన్ని డిఫెండ్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ మీద అని. ఫర్ ఎగ్జాంపుల్, రిటైర్డ్ మాజీ డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ చెప్పిన బ్రహ్మోస్ వ్యాఖ్య ఇక్కడ చాలా కీలకమైందంటే పాకిస్తాన్ డీజీఎంఓ స్వయంగా కాల్పుల విరమణ కోరినట్లు ఆయన చెప్తున్నారు. అజిత్ దోవల్ కూడా పాకిస్తాన్ పదే పదే ఇక చాలు, మీరు చాలా నష్టం కలిగించారు, కాల్పులు విరమించండి అని కోరింది అని ఆయన కూడా చెప్పారు. సో ఇవి ఆపరేషన్ సింధూర్ ఫలితాల మీద భారత్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రత్యక్ష వాదనలు. కానీ కథనం వెంటనే పాకిస్తాన్ వైపు తిరిగిపోతుంది. ఇందులో అక్కడ ఐఎస్పీఆర్ ఈ వాదనల్ని అసత్యం, ప్రచారం, కల్పిత కథనంగా కొట్టిపారేసింది అని చెప్తోంది. భారతదేశం సైనిక తప్పిదాన్ని విజయంగా చూపించేందుకు ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ ఆరోపించింది అని ఈ డాక్యుమెంటరీ మనకు వివరిస్తుంది. డాక్యుమెంటరీ కాదు, ఈ కథనం వివరిస్తుంది ప్రత్యేకంగా. సో భారత డాక్యుమెంటరీలో వైరుధ్యాలు ఉన్నాయని పాకిస్తాన్ చేసిన ఆరోపణలను కూడా బీబీసీ కథనం అనేది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది. అంటే ఒక్కసారి గమనించండి, భారత్ ఏం చెప్పిందో ఒక భాగం, దానికి పాకిస్తాన్ ఏం చెప్పిందో ఇంకో భాగం, ఆ తర్వాత పాకిస్తాన్ లేవనెత్తిన ప్రశ్నలను కూడా ప్రత్యేకంగా వివరించడం. అంటే ఇది చదువుతున్నంతసేపు ఏ ప్రేక్షకుడికైనా సరే చివరికి ఏ ఇంప్రెషన్ వస్తుంది, ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన విజయం మీద వచ్చినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్స్ కంటే భారత్ వాదనని పాకిస్తాన్ ఎలా తిప్పికొట్టిందన్నదే ఎక్కువగా గుర్తుండిపోతుంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్, పహల్గామ్ దాడికి సంబంధించింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని భారత్ చెప్తోంది. అయితే ఆ దాడికి సంబంధించిన 3 అనుమానితులని భారత్ జూలై 28న హతమార్చింది అంటూ పాకిస్తాన్ చెప్పింది. అంటే జూలై 28న నిందితులను హతమారిస్తే మే 7న ఎవరిని శిక్షించారు అంటూ పాకిస్తాన్ ఐఎస్పీఆర్ వాళ్ళు ప్రశ్నించారు. ఈ ప్రశ్నను కూడా బీబీసీ తన కథనంలో ప్రముఖంగా తీసుకొచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రశ్న, పహల్గామ్ దాడి వెనుక ఎవరు ఉన్నారు అన్నది, ఆపరేషన్ సింధూర్కు భారత్ ప్రకటించిన కారణాలు ఏంటి అన్నది ఒక అంశం. కానీ ఈ అంశాన్ని పాకిస్తాన్ ఎలా ప్రశ్నిస్తోంది అన్నదే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ క్రైటీరియాగా తీసుకొచ్చినటువంటి అంశం. సో బీబీసీలో వాళ్ళ కథనంలో రెండో అంశానికి వచ్చినటువంటి ప్రాధాన్యత, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత అందరూ ఒకసారి గమనించాలి, చదివితే మీకే అర్థమవుతుంది. సో ఇదంతా చూసిన తర్వాత ఇది 2 దేశాల వాదనని బీబీసీ వాళ్ళు చెప్పడమేనా, లేక పాకిస్తాన్ వాదనని ప్రపంచ ప్రేక్షకుల ముందు బలంగా వినిపించేందుకు ఒక అంతర్జాతీయ వేదిక కల్పించడమా అనేటువంటి అనుమానం. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం చెప్పిన మాటలు కేవలం పాకిస్తాన్ ఇలా చెప్పింది అనే స్థాయిలో ఇక్కడ ఆగల. భారత డాక్యుమెంటరీలోని అంశాలని ఎలా ప్రశ్నించిందో, భారత వాదనలో ఎక్కడ వైరుధ్యాలున్నాయని ఆరోపించిందో, భారత సైనిక చర్యని ఎందుకు విఫలమైందిగా చిత్రీకరిస్తుందో కూడా ఈ సంపూర్ణంగా ఈ కథనంలో వాళ్ళు వివరించారు. అట్ ద సేమ్ టైం భారత సైనిక అధికారులు చెప్పిన విషయాల మీద మాత్రం ఇవి భారత అధికారులు చెప్తున్న వాదనలు, ఏదో చెప్తున్నారు అనే స్థాయిలోనే ఈ కథనం అనేది సాగింది.
ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది కదా, భారత సైనికాధికారులు చెప్పిన విషయాలకి వీళ్ళు ఎంత స్పేస్ ఇచ్చారు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ దానికంటే పాకిస్తాన్ వాటిని ఖండించిన విషయాలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అందుకే ఇది కేవలం ఆపరేషన్ సింధూర్ కథ కాదు, ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పడిన నెరేటివ్ వార్ కూడా. భారత్ చెప్తున్నటువంటి విషయాలు, పాకిస్తాన్ చెప్తున్నటువంటి విషయాలు, కానీ ఆ రెండు విషయాలని కూడా ఎవరు ఎలా చెప్తున్నారు అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు బీబీసీ కథనాన్ని చూసిన తర్వాత వచ్చేటువంటి ప్రశ్న అయితే ఒక్కటే, ఆపరేషన్ సింధూర్లో భారత్ ఏం చేసింది అని చెప్పడానికి బీబీసీ భారతదేశంలో ఒక కథనాన్ని ప్రచురించిందా, లేక భారత్ చెప్పిన ప్రతిదానికి పాకిస్తాన్ ఇచ్చినటువంటి కౌంటర్ని ప్రపంచానికి, ముందుగా భారతదేశానికి వినిపించడానికి ప్రతి లాంగ్వేజ్లో ఆ కథనం ఒక వేదికగా మార్చుకుందా? ఇది ప్రేక్షకులే నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నకి సమాధానం. ఇక్కడ నా పాయింట్ అయితే ఒకటే, నేను చదివిన తర్వాత భారతదేశం ఏం చేసింది అని చెప్పేదానికంటే భారత్ ఏం తప్పులు చేసిందని పాకిస్తాన్ చెప్తోంది. అంటే పాకిస్తాన్ నెరేటివ్ని బలవంతంగా భారతీయ ప్రేక్షకుల మీద రుద్దేటువంటి ప్రయత్నమే ఈ కథనం చేసింది. ముఖ్యంగా తెలుగులో, బీబీసీ తెలుగులో ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ వాళ్ళ మేధోమథనం, మేధావితనాన్ని కూడా చూపిస్తోంది అనేది నా పర్టికులర్ ఒపీనియన్. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.